విపక్ష పార్టీలు అన్నీ ఇండి కూటమిగా కలిసి పోరాడినా వాళ్ళ కుట్రలను తిప్పికొట్టి మూడోసారి భారత ప్రధానిగా బాధ్యత చేపట్టి భారతదేశాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కనీసం పార్లమెంట్ సమావేశాల్లో అటు రాహుల్ గాంధీతో పాటు విపక్షానికి చెందిన నాయకులందరూ భారతదేశ అస్తిత్వమైన సనాతన ధర్మాన్ని, మెజారిటీ భారతీయులైన హిందువులను, వారి విశ్వాసాలను టార్గెట్ చేస్తూ అటాక్ చేయడం ద్వారా వారి యాంటీ ఇండియన్ మైండ్ సెట్ ఫోర్సెస్, యాక్టివిస్ట్ అండ్ ఫాలోవర్స్ యొక్క సపోర్ట్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా అపిస్మెంట్ పాలిటిక్స్ చేయడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు. ఆనాడు ఖిలాఫత్ మూవ్మెంట్తో ఎంకే గాంధీ నాయకత్వంలో మొదలైన కాంగ్రెస్ పార్టీ నాయకుల అపిస్మెంట్ పాలిటిక్స్ ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వం వరకు కొనసాగుతున్నాయి. కాకపోతే రాహుల్ గాంధీ ఎంకే గాంధీ లాగా కన్నింగ్ పాలిటిక్స్ చేసి సక్సెస్ అయ్యే సామర్థ్యం లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తూ భారతదేశాన్ని తన అస్తిత్వాన్ని బలహీనపరచడం కోసం రాహుల్ గాంధీ అతడి ప్రయత్నాలను అతడు చేస్తున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ చేసే పనుల వల్ల నరేంద్ర మోడీకి అలాగే మోడీ నాయకత్వం వహించిన బీజేపీ పార్టీకి ఏదో నష్టం కలగదు సరిగదా. బీజేపీకే హిందూ పోలరైజేషన్ పెరిగి బీజేపీకి స్ట్రాంగ్ హిందూ ఓట్ బ్యాంక్ ఫామ్ అవ్వుద్ది అని తెలియకపోవచ్చు. లేక భారతదేశాన్ని బలహీనపరిచేందుకు విదేశాల నుండి సహకారం అందిస్తున్న విదేశీ శక్తులైన వాళ్ళ మిత్రులు చెప్పింది మాత్రమే చేసుకుంటూ పోతున్నారేమో. ఏంటి, మన భారతదేశాన్ని బలహీనపరచడం కోసం ఏమైనా విదేశీ శక్తులు పని చేస్తున్నాయా అని అమాయకంగా మాత్రం ఆలోచించకండి. మన భారతదేశాన్ని బలహీనపరచడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు మన దేశ విభజనతో మొదలై ఇంకా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆ విదేశీ శక్తుల లక్ష్యం ఒక్కటే, ఏంటంటే భారతదేశం ఒక బానిస దేశంగా వెస్టర్న్ కంట్రీస్ చెప్పు చేతుల్లో ఉండాలి, అంతే. కాకపోతే కొంతమంది సమర్థవంతమైన భారత ప్రధానుల కృషి వల్ల ఇప్పుడు భారతదేశం అమెరికా ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేసే రేంజ్కి ఎదిగింది. ఇట్లా ఇంకో 10 ఇయర్స్ కంటిన్యూ అయితే ఇక మళ్ళీ వరల్డ్ వైడ్ కంట్రీస్కి మన భారత్ బాస్ అవుద్దేమో అనే భయంతో అప్పుడు ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఎట్లయితే ఎంకే గాంధీని వాడుకొని ఫ్రీడమ్ మూమెంట్ని కొంతకాలం స్లో డౌన్ చేయగలిగారో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం నాయకత్వం వహించిన రాహుల్ గాంధీని ఉపయోగించుకొని అనుకున్నది సాధిద్దామని విదేశీ శక్తులు చూస్తున్నారు. ఫస్ట్ రాహుల్ గాంధీ నాయకత్వంలో విపక్ష పార్టీలన్నీ ఏకమై పోరాడి విజయం సాధించేలా చేద్దామని ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మైనారిటీలు సురక్షితులుగా లేరు అంటూ ప్రోపగండాతో దేశాన్ని ఇబ్బందులు సృష్టించి అలాగే వెస్టర్న్ కంట్రీస్లో వారి ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని భారతదేశంపై ఐక్యరాజ్య సమితి దేశాలు, నాట్అవుట్ కంట్రీస్ నుంచి ప్రెషర్ పెట్టి భారత్ను వీక్ చేయాలని చూస్తున్నారు. నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వానికి మునుపటి కంటే తక్కువ మెజారిటీ ఉంది అని, ఫారెన్ పాలసీలో కూడా ఆచితూచి ఉంటారని కొన్ని విదేశీ శక్తులు అనుకుండొచ్చు. కానీ నాకున్న పరిజ్ఞానం ప్రకారం భారత్ యొక్క ఫారెన్ పాలసీలో ఎలాంటి మార్పులు ఉండవు. భారత వ్యతిరేక భావజాలం ఉన్న విదేశీ శక్తులు ఎన్ని కుట్రలు చేసినా భారత్ ఇంతకు ముందు కంటే ఇంకొంచెం అగ్రెసివ్గానే తిప్పికొడుతుందని అనిపిస్తుంది. సో మీకు ఇప్పుడు జరుగుతున్నవి సింపుల్గా అండ్ ఆనెస్ట్గా కన్వే చేశానని అనుకుంటున్నా. అలాగే మీరు కూడా మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. జై హింద్.